హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 7th July 2025. మనం ఫ్రైడే మార్కెట్ నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,450 లెవెల్లో ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 25,350 లెవెల్, ఆ లెవెల్ టచ్ అయ్యి అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో బయింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. మనం మండే రోజు ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే ఏదైతే ఈ ఛానల్ అనుకున్నామో ఛానల్ మనకు ఏదైతే బాటమ్ నుంచి రికవర్ ఉందో సేమ్ అదే విధంగా ఈ ఏదైతే బాటమ్ నుంచి రికవర్ అవ్వడం చూసాము. బట్ మండే ట్రేడ్ సెటప్కి ఒకసారి చూస్తే ఏదైతే హయ్యర్ రేంజ్ ఛానల్ హయ్యర్ రేంజ్ ఉందో 25,500 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. ఎప్పుడైతే ఇండెక్స్ అనేది 25,500 రేంజ్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు ఫర్దర్గా ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవ్వచ్చు. అంటే మండే ట్రేడ్ సెటప్కు చూస్తే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 25,350 400 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అంటే మనకు నిఫ్టీలో మనకి ఇన్ కేస్ ఈ రేంజ్లో మనకి ఏదన్నా అంటే బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ రేంజ్లో మనకు నిఫ్టీ అనేది మనకు ఈ రేంజ్లో మనకు కనిపిస్తే మనం ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,500 అవుతుంది. ఇది ఒక ట్రేడ్ సెటప్. సెకండ్ వచ్చేసి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకు 25,000 ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 25,500 రేంజ్ పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,650 ఆ రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనము ఏదైతే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 57,000 అనేది దానిపైన క్లోజ్ అవ్వడం చూడడం జరిగింది ఫ్రైడే రోజు. అంటే మనకు మండే ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే ఎప్పుడైతే 57,000 పైన బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన సస్టైన్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మేబీ నా వరకు అయితే మండే రోజు షార్ట్ అనేది కొంచెం రిస్కీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నిఫ్టీ డైలీ చార్ట్ అబ్జర్వ్ చూస్తే ఒకసారి ఏదైతే మనకు డే క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనము బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్ అంటాము. అంటే ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఇది. అంటే మనకి ఎప్పుడైనా మనకు ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనము దీన్ని బుల్లిష్ ప్యాటర్న్గా కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే దీనిపైన అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకు మార్కెట్లో అనేది మనకు బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏదైతే మండే మనం ఏదైతే ట్రేడ్ సెటప్ అనుకున్నామో 25,500 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.